ఈ అబ్బాయి వాళ్ళ నాన్న అనేది ఇద్దరు అడవిలోకి వేటకి వస్తారు. వాళ్ళు దగ్గరలో ఒక బేర్ ఉందని గమనించి వెంటనే ఆ బేర్ వాళ్ళని చూసి వాళ్ళ మీదకి దాడికి వస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ అనేది ఆ బేర్ మీదకి గన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు కానీ ఒక బుల్లెట్ కూడా తగలదు. నేరుగా ఆ బేర్ వచ్చి అతని మీద అనేది దాడి చేస్తుంది. దూరంగా గన్ పట్టుకొని ఉన్న ఈ అబ్బాయి అనేది ఒక్కసారిగా ఆ బేర్ మీదకి గన్ షూట్ చేస్తాడు. అలా షూట్ చేయగానే ఆ బేర్ తల్లో అనేది ఆ బుల్లెట్ దిగుతుంది. వాళ్ళ నాన్నని షేప్ చేసుకుంటాడు. వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్లి బతికించుకుంటాడు. అనేది పైన బిల్డింగ్ మీద నుంచి కిందికి వెళ్ళడానికి ఈ విధంగా ఒక లిఫ్ట్ ని ఎక్కుతాడు. ఆ వ్యక్తి ఎక్కగానే ఒక్కసారిగా ఆ లిఫ్ట్ చైన్స్ తెగిపోయి ఒక్కసారిగా అతను కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు. సుమారుగా ఆ వ్యక్తి 500 ఫీట్స్ నుంచి చాలా స్పీడ్ గా కిందికి వెళ్తూ ఉంటాడు. చివరికి ఆ వ్యక్తి ఒక్కసారిగా కింద పడగానే ఆ మిషన్ అనేది విరిగిపోతుంది. ఆ వ్యక్తి నేరుగా వెళ్లి అక్కడ ఉన్న వైర్స్ మీద అనేది పడిపోతాడు. అలా పడిపోగానే అతని కాళ్ళు చేతులు బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఇరిగిపోతాయి. వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఈ వ్యక్తికి 60 సర్జరీలు చేసి ఇతన్ని బతికిస్తారు. చివరికి ఈ వ్యక్తి అనేది కర్ర పట్టుకొని ఈ విధంగా నడవాల్సి వచ్చింది. నిజంగా ఆఫీస్ నుంచి ఈ అమ్మాయి ఈ అబ్బాయి అనేది నేరుగా ఇంటికి వచ్చి వాళ్ళ గ్యారేజ్ లో ఈ కార్ ని పార్క్ చేస్తారు. వాళ్ళ కార్ వెనకాల ఇద్దరు దొంగల గ్యారేజ్ లోపలికి వచ్చి వాళ్ళ ఇద్దరిని డిక్కీలో పెట్టి కార్ ని నేరుగా బయటికి తీసుకుని వెళ్లి ఒక చోట ఆపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని తీసుకొని ఆ డిక్కీని మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి ఈ వ్యక్తి ఇక్కడే చనిపోతారని తెలుసుకొని అక్కడ ఉన్న వైర్స్ మొత్తాన్ని లాగుతారు కానీ అసలు ఆ డిక్కీ ఓపెన్ కాదు. చివరికి ఒక వైట్ కలర్ వైర్ దొరకగానే దాన్ని గట్టిగా లాగుతారు. ఒక్కసారిగా అనేది ఆ డిక్కీ ఓపెన్ అవుతుంది. కార్ లోంచి సేఫ్ గా బయటపడతారు కానీ వీళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. అన్ని కార్లకి వెనక సైడ్ ఒక చిచ్చును ఉండేటట్టు వీళ్ళు ఆలోచనతో ఒక చిచ్చుని తయారు చేస్తారు. ఒకవేళ అగ్నిపర్వతం లోపల ఒక ఐస్ ముక్కని వేస్తే ఏం జరుగుతుంది? ఇలా ఈ లావా అనేది ఆ కొండ లోపల నుంచి బయటికి ఎలా అంటే అలా వస్తూ ఉంటుంది. దాని వేడి 2000 డిగ్రీస్ అనేది ఉంటుంది. సపోజ్ గా అగ్నిపర్వతం మీదకి ఒక పెద్ద మంచు చెరువు అనేది అందులో వేస్తే ఏం జరుగుతుంది? మంచు పర్వతం లోపల అనేది ఐస్ రివర్ ని వేస్తే అందులో వేయగానే ఒక్కసారిగా అనేది అది బ్లాస్ట్ అయ్యి మంచు పర్వతం లోపల నుంచి ఒక్కసారిగా పెద్ద పెద్ద రాళ్ళు అనేవి దూసుకొని వస్తాయి. చివరికి ఆ రాళ్ళు అనేవి పెద్ద పెద్ద సిటీల మీద పడి అక్కడ ఉన్న బిల్డింగ్ మొత్తాన్ని నాశనం చేసేస్తాయి. అమ్మాయి చెత్త వేయడానికి చెత్త కుప్పలో ఒక్కసారిగా చెత్త వేస్తూ ఒక్కసారిగా అందులో పడిపోతుంది. ఇప్పుడే అక్కడికి చెత్త బండి వచ్చి ఆ బాక్స్ లో ఉన్న చెత్తను మొత్తాన్ని తన మిషన్ లో వేసి ప్యాకేజ్ మొత్తాన్ని నుజ్జు చేస్తుంది. ఇప్పుడే ఆ ట్రక్ ని డ్రైవ్ చేస్తున్న ఒక వ్యక్తి ఒక అమ్మాయి చేయని చూసి వెంటనే ఆ ట్రక్ ను ఓపెన్ చేసి వెంటనే రెస్క్యూ టీమ్ అనేది కాల్ చేస్తారు. రెస్క్యూ టీమ్ వచ్చి ఆ అమ్మాయిని బయటికి తీసి చూడగానే ఆ అమ్మాయికి చాలా ఇంజూరీస్ అయి ఉంటుంది. వెంటనే హాస్పిటల్ కి అనేది తీసుకుని వెళ్తారు. ఈ వ్యక్తి అనేది స్నానం చేస్తే తను చనిపోతాడని ఒక భ్రమలో ఇలా స్నానం చేయకుండా ఈ వ్యక్తి ఇలానే ఉండిపోతాడు. దానితో ఆ వ్యక్తి బాడీలో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. దానితో ఆ ఊర్లో ఉన్న కొంతమంది ప్రజలు అనేవి ఈ వ్యక్తిని ఊరు నుంచి బయటకి వెళ్ళగొడతారు. ఇలా ఈ వ్యక్తి ఊరు బయట ఉన్న డంప్ యార్డ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న జంతువుల్ని తింటూ అక్కడే బతుకుతూ ఉంటాడు. ఇలా ఈ వ్యక్తి హెయిర్ పెరిగినప్పుడు ఒక లైటర్ సహాయంతో తన హెయిర్ మొత్తాన్ని కాల్ చేసుకుంటాడు. ఇలా ఒక రోజు తన బాడీ మొత్తం ఫుల్ బ్యాటరీ అవడంతో ఒక్కసారిగా అతను స్నానం చేయడానికి వెళ్తాడు. అలా ఆ వ్యక్తి స్నానం చేసి బయటికి రాగానే నెక్స్ట్ మినిట్ అతను చనిపోయి ఉంటాడు.